శాంతిని ఆయన కలిగి ఉన్నాడు. సిలువను ఎదుర్కొను సమయంలో, సిలువ వేయబడిన సందర్భంలో, లోకంలో పరిచర్య చేసిన సందర్భంలో, తిరిగి లేచిన సందర్భంలో, అన్ని వేళలో ఆయన పరిపూర్ణతను మరి శాంతి మూర్తీభవించినటువంటి ఒక వ్యక్తిగా మనం యేసు ప్రభువారిని కూడా చూడవచ్చు. మహా గొప్ప దేవుడైన యేసు ప్రభువారు. మరి ఆయన కూడా అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నారు. ఈ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఆ పరలోకములో ఉన్నటువంటి మహిమ ఎవరి మీద ప్రకాశిస్తూ ఉన్నదో వారి జీవితాల్లో సమాధానం మరి కలుగుచూ ఉన్నదని మనం తెలుసుకొనవచ్చు. వారి జీవితాల్లో సమాధానం కలుగు చేయబడుచు ఉన్నది. గొర్రెల కాపర్ల జీవితాల్లో వారు భయపడుచూ ఉన్నారు ఆ రాత్రి వేళలో ఆ వెలుగును చూచి, కానీ చివరకు వారికి నెమ్మది సమాధానం వారు పొందినారు. అనేకులు అలాంటి శ్రేష్టమైన స్థితిని పొందినారు. అయితే మరి ఇంకొక మాట ఇక్కడే వాడడం జరుగుతూ ఉన్నది. ఎవరికి సమాధానం, ఎవరిపైన ఈ మహిమ ప్రకాశించుచు ఉన్నది అనేటువంటి మాట మనం చూసినట్లయితే 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైనటువంటి మనుషులు, మరలా అక్కడ ఒక తేడా వస్తుంది. ఆయనకిష్టులైనటువంటి మనుషులు, మెన్ ఆఫ్ హిస్ చాయిస్, ఆయన ప్రత్యేకముగా మరి ఆయన చాయిస్తో ఎంపిక చేసుకున్నటువంటి వారు, అలాంటి ఆయనకిష్టమైనటువంటి మెన్ హూ ఆర్ ప్లీజింగ్ టు హిజ్ హార్ట్, ఆయన హృదయానికి ఆనందకరమైనటువంటి మనుషులు. ఎవరు వారు? ఎవరికి సమాధానం కలుగుతూ ఉన్నది అని కానీ మనం పరిశీలించినట్లయితే మరి ఇక్కడ గొర్రెల కాపర్లు జీవితాల్లో ఈ సమాధానం కలిగినది. గొర్రెల కాపర్లు అనేటువంటి వారు మరి వారు ఇదిగో ఊరి వెలుపుట ఉండేటువంటి వారు. గొర్రెల కాపర్లు అనేటువంటి వారు మరి అనేక అపనిందలు కూడా మోసేవారు. ఊర్లో ఎక్కడన్నా దొంగతనం జరిగితే ఊరు వెలుపుట గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళు ఏమైనా రాత్రి ఊళ్ళో పడ్డారేమో చూడండి అనేవారట. అంటే మరి ఊరి వెలుపుట ఉండేవారు, అవమానాలు భరించేవారు, శ్రామికులు, పగలు రాత్రులు గొర్రెలను కాయాలి, మరి శ్రమ జీవితం, మత జీవితానికి దూరంగా ఉన్నవారు, దేవాలయ జీవితానికి దూరంగా ఉన్నటువంటి వారు, దేవాలయ జీవితానికి కూడా శుద్ధీకరణ ఆచారాలకు వీలు కానటువంటి జీవితం, మరి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడానికి వీలు లేనటువంటి వారు, మాసిన గడ్డం, చింపిరి జుట్టు, మరి ఇలాంటి వారి జీవితాల్లో వారి చుట్టూ మహిమ ప్రకాశించినది అని మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి వారి చుట్టూ మరి ఇలాంటి వారి చుట్టూ ఆ మహా గొప్ప మహిమ ప్రకాశించినదంటే మరి నేటి దినాల్లో ఈ సందేశం మన యొద్దకు కూడా వచ్చుచూ ఉన్నది. మహోన్నతుడైనటువంటి దేవుడు పరలోకములో ఆయన మహిమ పరలోకము నుండి విరజిమ్ముచూ ఉన్నది. తండ్రి మహిమ, ఆ మహిమ, ఆ ప్రకాశం, ఆ వెలుగు ఎవరి మీద పడుతూ ఉన్నదో వారు ధన్యులైపోతున్నారు. వారి జీవితాలు సమాధానంతో నిండుచూ ఉన్నాయి. మరి ఎట్టివారి మీద ఈ మహా గొప్ప వెలుగు ప్రకాశించుచున్నది అంటే ఇదిగో మనం చెప్పుకున్నాం, అతి సాధారణమైన వారి మీద, అతి సాధారణమైనటువంటి వారిపై మరి ఆయన మహిమ ప్రకాశించుచున్నది. అది నీపై కూడా. ఒకవేళ నీవు ఈ విషయాలకు నేను దూరం, క్రైస్తవ మతానికి దూరం, లేకపోతే దేవాలయానికి దూరం, ఇలాంటి మనస్సు, నేను దూరస్తురాలను అనేటువంటి మనస్సు మనలో కలుగుతూ ఉంటుంది సహజముగా. ఈ క్రిస్మస్ కాలంలో మరి ఇళ్ళు అన్నీ మంచి దీపాలతో నింపుకుంటాం. క్యాండిల్ లైట్ సర్వీస్ దేవుని యొక్క వెలుగును సూచిస్తూ మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఈ సింబాలికల్గా మనం దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పటికీ మరి అలాంటి అర్హత లేని వారికి కూడా, అవకాశం లేని వారికి కూడా చాలా గృహాల్లో
మరి ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి క్రైస్తవ కుటుంబాల్లో ఈ క్రిస్మస్ ఆందోళన కూడా ఇస్తూ ఉంటుంది. ఈ ఖర్చులు ఎట్లా భరించాలి, ఎక్కడ అప్పులు తేవాలి, అందరికీ బట్టలు తీయాలి, తర్వాత ఇక్కడ పోలికలు పోల్చుకోవడాలు ఎక్కువ ఉంటాయి. దేవాలయానికి వచ్చినప్పుడు మరి బంగారు ఆభరణాలు ఒకళ్ళు ధరించారని, మంచి విలువైనటువంటి 10,000 రూపాయలతో నిండినటువంటి వస్త్రాలు ఒక ఆమె ధరించిందని, ఈ పోరాటం, కొంతమంది ఆ గొప్పదనాన్ని చూపించుకోవడానికి కూడా ఇష్టపడతారు. కొంతమంది విలువైనటువంటి కేక్స్ తయారు చేయడానికి ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించి, మరి లేనటువంటి వారు, దోస్ హు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ దిస్ హంగామా, ఈ హంగామా చేయడానికి శక్తి లేనటువంటి వారు కృంగిపోతూ ఉంటారు. ఇక్కడ దేవాలయం ప్రక్కన ఉన్నది, కానీ దేవాలయం బయట ఉన్నటువంటి వారి జీవితాలు వెలిగింపబడినాయి. అంటే మరి నీ జీవితం కూడా వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంధకారంలోనున్నటువంటి నీ జీవితం, పాపములో ఉన్నటువంటి నీ జీవితం, దేవునికి దూరస్తురాలను, ఈ క్రైస్తవ హంగామాతో కూడినటువంటి ఈ సమాజానికి నేను దూరస్తురాలను అని అనుకుంటూ ఉన్నావేమో, కానీ ఇదిగో నీకు ఈ శ్రేష్టమైనటువంటి అవకాశం ఇవ్వబడుచున్నది. నీ కొరకై ఆయన జనించినాడు, నీకు విడుదల ఇవ్వడానికై, ఈ పాపము నుండి, అంధకారము నుండి, నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికై ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తం కార్చినాడు. నీకు రావాల్సిన శిక్ష ఆయన భరించినాడు. నీ జీవితాన్ని తేలిక చేసినాడు. ప్రభువా, నా జీవితంలోకి రమ్ము, నా జీవితాన్ని వెలిగించు, నాలోనున్న చీకటిని నీవు పారద్రోలు అని నీవు ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన అంగీకరించి సమాధానంతో నింపుతాడు, పరిపూర్ణతతో నింపుతాడు. ఏమి ఉన్నా లేకపోయినా సంతోషముతో నీవు ముందుకు కొనసాగలవు. మరి అందునిమిత్తమై నాతో కలిసి మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, చీకటిలోను మరణ ఛాయలలోను కొనసాగుతున్నటువంటి మా నిమిత్తమై, భూలోకములో మర్త్యులము మా తండ్రి, భూలోకములో మరణపాత్రులమైన మా నిమిత్తమై పరలోకములో నుండి మా తండ్రి ప్రభువా, నీ మహిమను మాపై ప్రసరింపచేసినందుకు వందనములు. ఆ మహా గొప్ప వెలుగును మాపై ప్రసరింపజేసినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మా ప్రియ తండ్రి, ఈ క్రిస్మస్ దినాల్లో మమ్ములను, మా ప్రియులను అందరినీ దర్శించమని ప్రార్థించుచు ఉన్నాం. మీ వెలుగుతో మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాం. మా ప్రియ ప్రభువా, ఇంకా మా ప్రియులు ఎందరైతే అంధకారంలోనున్నారో వారు నీ మహిమను చూచుటకును సహాయము దయచేయము. అనేక కుటుంబాల్లో మీ వైపు చూచుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగించండి, ప్రతి జీవితాన్ని వెలిగించండి. ఆ పాపపు అంధకారమును పారద్రోలండి. మీ కృపలతో వారిని నింపి ఈ సమాధానము, సంతోషముతో మా తండ్రి వారిని ముడివేయమని, సంతోషంతో వారిని నింపమని, సమాధానము కలిగిన వారుగా కొనసాగుటకు మీ కృపను చూపమని, వినినటువంటి ఈ మాటలు వారి హృదయాల్లో బహుగా ఫలింపచేయమని ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రికుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీకందరికీ మా వందనములు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మా చిరునామా రెవరెండ్ ఏ. జాన్ ప్రభాకర్, కృపా సువార్త పరిచర్య, పోస్ట్ బాక్స్ నంబర్ 53, క్లవ్పేట 5వ లైన్, ఒంగోల్ 523001. మా సెల్ నంబర్ 9440238782. అంతేకాక ఈ కార్యక్రమంలో అందించబడిన వర్తమానములు VCDలలో లభించును. ఇవి కావలసిన వారు ₹30 కానుక చెల్లించవలేను. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి ఇదే ఛానల్పై తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనములు.